హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయేతి గిరిం యత్కృపతం అహం వందే శ్రీగురుం దినతారణం. పరమానందం మాధవం శ్రీచైతన్య ఈశ్వరం. హరి ఓం తత్సత్. హరే కృష్ణ. ఈరోజు మనము శ్రీ గోవర్ధన గిరి యొక్క ప్రదక్షిణ పరిక్రమను చేస్తున్నాము. బృందావనం నుంచి ఈ గోవర్ధన పరిక్రమ అనేది చేయవచ్చును. అంటే ఆ గోవర్ధన పరిక్రమ పూర్తిగా 12 గంటలు అవుతుంది. అంటే మనము ప్రయాణం చేసే దాన్ని బట్టి ఉంటుంది. మనము ఉదయము 7ంటికి అలాగా వెళ్ళామనుకోండి, మళ్ళీ వచ్చేసరికి 7ంటికి కూడా అవుతుంది. అలాగా ఇంకా తొందరగా బాగా స్పీడ్గా మనము ప్రయాణం చేసామనుకోండి, కొద్దిగా తొందరగా అవుతుంది. కానీ దాదాపు ఎన్నో మందిరాలు ఉన్నాయి. మనము ఇప్పుడు తెలుసుకునేది కొన్ని మందిరాలే అందులో. కానీ ఇంకా చక్కగా గిరి ప్రదక్షిణం చేసామనుకోండి, ఎన్నో మందిరాలను మనము చూడవచ్చు. ఫస్ట్ మనము గిరిరాజ ప్రణతి మంత్ర చెప్పుకుందాం. నమస్తే గిరిరాజాయ శ్రీ గోవర్ధన నామినే అశేష క్లేశ నాశాయ పరమానందదాయినే. గిరిరాజునికి నమస్తే అంటే నమస్కారాలు తెలియజేస్తూ ఆ కృష్ణ భగవానుని యొక్క ఆ గో ఆ ఆ మందిరము అంటే ఆ గోవర్ధనుడు పర్వతుడు వచ్చి ఆ విధంగా గోవర్ధనుడిగా అక్కడ అవ్వడము. కృష్ణ భగవానుడు 7 రోజుల పాటు ఆ గోవర్ధన గిరిని ఎత్తిపెట్టి ఆ బ్రజవాసులంతా రక్షించడము జరిగింది. అలాంటి ఆ గోవర్ధుని యొక్క ప్రదక్షిణ చేసినా కానీ దర్శనం చేసుకుంటే కూడా మనకి ఎలాంటి కష్టాలు అలాంటివన్నీ కూడా ఇదైపోయి చాలా పరమానందంగా ఇదవుతాము. అంటే ఎవరైతే ఈ ప్రదక్షిణ చేస్తారో అలాంటి వాళ్లకు పూర్తిగా ఏమీ మళ్ళీ జన్మ అంటూ ఉండదట ఆ గోవర్ధనగిరి ప్రదక్షిణం. కాబట్టి మనము జీవితంలో ఒక్కసారైనా మనం బృందావనం వెళ్ళినప్పుడు ఈ శ్రీ గోవర్ధన గిరి యొక్క ఆ పరిక్రమను చేయాలి. ఓకే, సరే. ఈ గోవర్ధనుడి ఉమ్, ఎలాగ ఆ గోవర్ధనుడు ఆ బృందావనంలో రావడం అయ్యింది, అక్కడే ఉండిపోవడం జరిగింది అని చూసినప్పుడు ద్రోణాచలుడు అనే ఒక పర్వతరాజు ఉండేవాడనమాట. ఆ పర్వతరాజుకి గోవర్ధనుడు అనే ఒక పిల్లవాడు కుమారుడు కలిగాడు. చాలా ఆ పిల్లవాడు తేజస్తో ఉంటూ చాలా ఉత్తేజంతో ఉండేవాడు. అలాగా ఉన్నప్పుడు ఒకసారి అక్కడికి పులస్త్య మహాముని అక్కడికి రావడము జరిగింది. ఆ పిల్లవాడు ఆడుకుంటూ ఉన్న అవన్నీ చూసి ఆయనకు చాలా ఇష్టపడ్డాడు ఆ పిల్లవాడిని. ఈ పిల్లవాడిని నాతో పాటు పంపు, నేను అన్ని విద్యలు నేర్పిస్తాను అని ద్రోణాచలునితో చెప్పడం జరిగింది. ఆ కాలంలో పర్వతాలకంతా కూడా రెక్కలు ఉండేవి. మనము రామాయణంలో కూడా చదువుకున్నాము. అలాగ రెక్కలు ఉన్నప్పుడు ఏమి వాటి ఇష్టాంగా అవి ఒక చోట నుంచి ఒక చోటికి
వెళ్ళి హాయిగా అక్కడ ఉండేవన్నమాట. అలాగ వెళ్తూ ఉన్నప్పుడు ఆ రెక్కల యొక్క శబ్దాలకు కానీ, లేకపోతే ఆ రెక్కలు తగిలి చెట్లు అవన్నీ కూడా విరిగిపోవడం కానీ అలాగా జరిగి క్రింద మునులు యోగులు వారందరూ కూడా ధ్యానంలో ఉంటారు. అలాగ వారికి అంతరాయం కలిగిస్తుంది అనేసి ఇంద్రుడు వజ్రాయుధంతో ఆ విధంగా పర్వతాలకు అన్నిటికీ ఒక్కొక్కసారి వాటిని చూసినప్పుడంతా ఆ రెక్కలను ఖండించడం జరిగిందట. కాబట్టే తరువాత ఆ పర్వతాలకు ఆ రెక్కలు అనేవి లేకుండా పోయాయి. ఇక్కడ ఆ పులస్త్య మహాముని ఆ ద్రోణాచలు నుంచి గోవర్ధన్ని తీసుకొని తర్వాత ఆయన ఆకాశంలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. గోవర్ధనుడు చిన్న పిల్లవాడు కదా, చక్కగా రెక్కలతో అలాగే ఆకాశంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వారికి అలాగ వెళ్తూ ఉన్నప్పుడు బృందావనము తటస్థించిందనమాట. ఎప్పుడైతే ఆ బృందావనాన్ని గోవర్ధనుడు చూశారో, ఇంత చక్కగా ఇంత తులసి వనం పూర్తిగా మళ్ళీ మనోహరమైన అద్భుతమైన సౌందర్యమైన ఆ ప్రదేశము, అక్కడి యొక్క కదంబ వృక్షాలు, పక్షుల కిలకిల రావాలు, యమునా నది ప్రవహిస్తూ ఉండడము, వీటిని అన్నింటినీ చాలా శోభమాయనంగా ఉంది. వాటిని అంతా చూసేసరికి గోవర్ధనుడికి నేను ఇక్కడే ఉండిపోతాను అనేసి అలాగే ఆకాశం నుంచి దిగి పర్వత ఆకారంలో అక్కడ ఉండిపోయాడనమాట. పులస్త్యముని అడుగుతున్నాడు, నాతో పాటు రా అంటే కూడా నేను రాను అని నిరాకరించేసరికి ముని ఆ పర్వతానికి శాపం ఇవ్వడం జరిగింది. నువ్వు నా కార్యార్థమై నాతో పాటు వస్తూ ఇలాగ మధ్యలోనే ఇక్కడ ఆగిపోయావు కదా, కాబట్టి నువ్వు ప్రతిరోజు ఒక ఆవగింజంత సైజులో ఈ పర్వతం నుంచి నువ్వు తరుగుతూ పోతావు అని చెప్పడం జరిగింది. ఆ విధంగా ఎప్పుడైతే మనము ద్వాపర యుగంలో ఇది జరిగింది కదా, అలాగా అయ్యి ఇప్పటికి మనము ఇప్పుడు వెళ్ళి చూసామనుకో, అప్పటికి ఉన్నటువంటి ఆ, గోవర్ధన పర్వతం లాగా ఇప్పుడు ఉండదు. అలాగే భూమికి సమాంతరంగా అయ్యి కొద్దిగా ఎత్తైన కొండలు ఉన్నట్టుగా ఉంది. అంటే ఆ ముని యొక్క శాపము ప్రతిరోజు ఆవగింజంత సైజులో ఆ పర్వతము తగ్గిపోతూ వస్తూ ఉన్నదనమాట. అది తర్వాత ఆ పర్వతం గోవర్ధనుడు అక్కడ పర్వతంగా వెలిసాడు. తర్వాత బలరామకృష్ణులు ఆ, స్నేహితులతో పాటు వారు గోవులను తీసుకొని అడవులకు వెళ్ళి చక్కగా గోచరణ లీలలు అన్నీ చేస్తుండేవారు. అలాగా ఒకసారి వాళ్ళు ఆ అదే గోవులను తీసుకొని వెళ్ళడానికి ఉద్యుక్తులయ్యారు. ఆ సమయంలో నందమహారాజు చెప్తున్నారు, ఈరోజు ఉత్సవము. ఎందుకంటే ఇంద్రునికి అందరం కలిసి ఆ ఇంద్రుణ్ణి సంతోషపరచడానికై ఈరోజు ఉత్సవాన్ని చేస్తున్నాము. అందరూ వ్రజవాసులు అందరూ కూడా వారి వారి ఇంటి నుంచి తయారు చేసినటువంటి చాలా వంటకాలు ప్రసాదాలు అన్నింటినీ తెచ్చి ఇంద్రునికి ఇవ్వడం అన్నమాట. ఇంద్రుణ్ణి ఆరాధించి ఇంద్రునికి అప్పగించడం. కాబట్టి ఈరోజు ఉత్సవం ఉంది, మీరు ఇక్కడే ఉండి అన్ని పనుల్లో పాల్గొనండి అంటూ బలరామకృష్ణులకు చెప్పడం జరిగింది. వెంటనే కృష్ణయ్య నందమహారాజును కూర్చోబెట్టి, నందబాబా, మనము ఎందుకు ఇంద్రుడికి పూజలు చెయ్యాలి? ఇంద్రుని కన్నా ఈ గోవర్ధన పర్వతాన్ని మనం పూజించాలి. ఎందుకంటే ఆ పర్వతం ఇక్కడ ఉండడం వల్ల చెట్లు చేమలు అన్నీ కూడా సస్యశ్యామలంగా ఉన్నాయి. ఆ చెట్లన్నీ ఉండడం వల్ల వర్షము చక్కగా వస్తున్నది. ఆ వర్షం అంతా కూడా నీటి కుంటలయ్యి అక్కడక్కడ సరస్సులు కొలనులు అలాగే ఏర్పడుతున్నాయి. చక్కగా గ్రాస్, ఆ గోవులకు కావలసినటువంటి పశుగ్రాసం అంతా కూడా ఇక్కడే చక్కగా ఉంది. కాబట్టి ఇవన్నీ ఇస్తున్నది ఆ పర్వతము అక్కడ ఉండడం వలన ఇన్ని దొరుకుతున్నాయి. కాబట్టి మనము ఇంద్రుడికి కాదు పూజ చెయ్యాలి, పర్వతంకి చెయ్యాలి అని చెప్పడం జరిగింది. నంద మహారాజు కూడా కాస్త ఆలోచించి ఒప్పుకున్నాడు. ఈ విషయం ఇంద్రునికి తెలిసిపోయిందనమాట. సరే, వీళ్ళందరూ కూడా
చక్కగా గోవర్ధనునికి గోవర్ధన్ దగ్గరికి వెళ్ళి ఆ పర్వతం దగ్గరికి అందరూ వారి ఇంటి నుంచి అనేక రకాలైన పదార్థాలను తీసుకొని వెళ్ళి అక్కడ విస్తర్లు వేసి అందులో అన్నింటినీ నింపేశారు. యజ్ఞం జరుగుతున్నది. బ్రాహ్మణులకంతా కూడా నంద మహారాజుకు చెప్తున్నారు, యజ్ఞాన్ని చెయ్యాలి, బ్రాహ్మణులకంతా మర్యాదపూర్వకంగా వాళ్లకు దాన ధర్మాలను ఇవ్వాలి, గోవులను అంతా కూడా చక్కగా అలంకరణ చేసి వాటికి ఆభరణాలన్నీ ధరించి అలాంటి గోవులను అందరికి దానం చెయ్యాలి. తర్వాత పూర్తిగా ఆ ఆ, గిరి ప్రదక్షిణం చెయ్యాలి. ఇవన్నీ నియమాలు, కాబట్టి ఇవన్నీ మనం చెయ్యాలి అని ఆ పద్ధతులన్నింటినీ కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారట. ఇంకా చివరి ఇది యజ్ఞం జరిగింది, దానాలు అయ్యాయి, అన్నీ అయ్యాక ఇక గిరి ప్రదక్షిణము. ఆ గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు అందరూ కూడా ఆ వ్రజవాసులు అందరూ ఆ ఎద్దుల బండిలో కూర్చొని అందరూ కూడా ఆ గిరివనాన్ని చుట్టుకొని వచ్చారు. తర్వాత ఇక ఆ గోవర్ధన్కి అందరు కూడా ఆ ఆహార పదార్థాలు పెట్టారు కదా, అవి ఆయన తీసుకోవాలి. ఆ సమయంలో కృష్ణయ్య చెప్పారు, మీరందరూ కూడా కళ్ళు మూసుకోండి, ఇప్పుడు గోవర్ధనుడు ఆ ప్రసాదాన్ని ఆరగిస్తారు అని. పూర్తిగా కృష్ణుడే గోవర్ధనుని రూపంగా పూర్తిగా అక్కడ ఉంచినటువంటి ఆ పదార్థాలన్నింటినీ తీసేసుకున్నారు. అయినా ఆకలి తీరడం లేదు. మళ్ళీ ఇంకా కావాలి, ఇంకా కావాలి అని గోవర్ధనుడు అడుగుతున్నారట. అందరూ కళ్ళు మూసుకొని ఉన్నారు కదా. తర్వాత ఒక బ్రాహ్మణుడికి మాత్రము చెప్పారు, ఆ ఒక్క పదార్థంలో తులసిని వేసి ఇవ్వండి, ఇచ్చినప్పుడు గోవర్ధనుడు శాంతమవుతాడు అన్నప్పుడు ఆ పదార్థంలో తులసిని వేసి ఉంచగానే ఆ పదార్థం తిన్న వెంటనే సంతృప్తి చెందాడట గోవర్ధనుడు. ఆ విధంగా గోవర్ధనుడు బృందావనంలో అక్కడ వెలేయడం జరిగింది. అలాంటి ఆ పర్వతాన్ని మనము గిరి ప్రదక్షిణ అంటాం కదా, దాన్ని చుట్టుకొని రావడంలో ఎన్నో మందిరాలను మనము దర్శించుకోవచ్చు అనమాట. అలాగ స్టార్టింగ్ వెళ్ళే చోటు ఏమిటి అంటే మానసి గంగా అంటారు. ఆ ప్రాంతం నుంచే బయలుదేరాలి. మేము వెళ్ళినప్పుడు కూడా ఇప్పుడు ఏమేమి మీకు తెలియచేస్తున్నానో అన్ని మందిరాలు చక్కగా చూసాము. ఎందుకంటే ఉదయాన 5ంటికే బయలుదేరాము. ఇన్ అదే రూమ్కి వచ్చేసరికి 8 అయ్యింది. అంటే ఎన్ని గంటలు ప్రయాణంలో ప్రదక్షిణ చేస్తూ అన్ని మందిరాలను దర్శించాము. ఒక ఆ, అదే పుణ్యం అనే చెప్పాలి. మానసి గంగ. ఈ మానసి గంగ ఎలాగా అక్కడ రావడం జరిగింది అంటే, యమున నిరంతరము బృందావనంలో ఆమె ఆ, అదే నదిగా ప్రవహిస్తూ ఉంటారు. కానీ గంగకు కూడా ఆసాట. గంగ ఎక్కడ? కాశీ, అదే ప్రయాగ ఆ ప్రాంతాలలో అక్కడ ఉన్నారు కదా. ఇక్కడ బృందావనంలో వచ్చి తాను రావాలని చాలా సంకల్పంతో ఉన్నప్పుడు అప్పుడు ఆ ఆ, గంగ యొక్క కోరికను మన్నించి భగవంతుడు మానసికంగా గంగను అక్కడ తీసుకురావడం జరిగింది. అదే మానసికంగా అంటే శ్రీకృష్ణ భగవానుడు కంసుడు వచ్చాసురుడు అనే దూడ రూపంలో ఒక అసురుణ్ణి పంపిస్తాడు. ఆ అసురుణ్ణి సంహరించినప్పుడు అప్పుడు అక్కడ ప్రజలు, అదే ఆ స్థానికులు అందరూ కూడా ఇలా దూడని చంపడము అంటే బ్రాహ్మణహత్య సమము, కాబట్టి నువ్వు గంగకు వెళ్ళి స్నానం చేస్తేనే అది ఇదవుతుంది అన్నారు. గంగకి ఎంత దూరం ప్రయాణం కదా, కాబట్టి భగవంతుడు మానసికంగా గంగను ఇక్కడికి రప్పించి ఆ మానసి గంగ అనే నామంతో అక్కడ చేయడం జరిగింది. అదే మానసి గంగ. ఆ గంగను మనము చూసుకొని ప్రదక్షిణం చేసుకొని హారతి ఇచ్చి తర్వాత అలాగే బయలుదేరితే మొట్టమొదట మనకు హరిదేవ మందిర్ వస్తుంది. అది పూర్తిగా నారాయణుని యొక్క రూపంలో ఉన్నటువంటి విగ్రహము ఉన్నటువంటి మందిరము. సాక్షాత్తు గోపికల కోసం, వారి సంరక్షణ కోసము భగవంతుడు నారాయణ రూపంలో అక్కడ అవతరించారు అని చెప్తారనమాట. తర్వాత ముఖారవింద ఆలయము. గోవర్ధనుడు ఇదయ్యారు కదా, అదే పర్వత ఆకారంలో ఆయన ముఖారవిందం అంటే మోము వరకు కలిగినటువంటి ఆ రూపము
అక్కడ ఆ మందిరంలో ఉంచి ఉన్నారు. అక్కడ రెండు శిలలు, గోవర్ధన శిలలు అటు ఇటు ఉంటాయి. తర్వాత ఆ గోవర్ధనుడి యొక్క ఆ, ముఖార విందాని ఉంది కదా, ఆ అది ఉన్నటువంటి ప్రదేశం అన్నమాట. ఇక ఇప్పటికే మీరు లెక్క వేసుకుంటూ వస్తే రెండు అయ్యాయి. ఇక మూడు మూడు అయ్యాయి. ఇక చక్రతీర్థం. చక్రతీర్థం అంటే ఈ ఈ గోవర్ధన ఆ పర్వతాన్ని మనం చుడుతూ వెళ్తూ ఉంటే మనకి ఈ మందిరాలన్నీ కూడా దర్శనం చేసుకొని మళ్ళీ తిరిగి మనం ఎక్కడికి వచ్చాము మానసికంగాతో ప్రారంభించి మానసికంగా అక్కడికి చేరుకుంటే ఆ ప్రదక్షిణ కంప్లీట్ అవుతుంది అనమాట. ఇక్కడ చక్రతీర్థం అని ఉంది. ఈ చక్రతీర్థం ఏమిటి అంటే శ్రీకృష్ణ భగవానుడు ఆ 7 రోజుల పాటు ఆ గోవర్ధన పర్వతాన్ని ఎత్తి ఉంచారు కదా. అంటే ఇంద్రుడు ఆ విధంగా కోపం వచ్చింది. ఆ ఇంద్రునికి ఈ విధంగా ఆ ప్రసాదం అంతా కూడా గోవర్ధనుడికి ఇస్తున్నారు అని చెప్పి ఇంద్రుడు ఏం చేశాడు, ఒక సంవర్తక మేఘాలను రప్పించాడు. ఆ మేఘాలు కుంభవృష్టిని కురిపించాయి. అలాగే బృందావనం అంతా కూడా నీటిలో మునిగిపోతున్న విధంగా పశు గ్రాసం అందరు కూడా అన్నీ కూడా మునిగిపోతున్నాయి. ఆ విధంగా వచ్చినప్పుడు అందరూ కూడా కృష్ణుణ్ణి వేడుకున్నారు. అప్పుడు భగవంతుడు తన ఎడమ చేతి యొక్క చిటికిన వేలితో, ఇప్పుడు మనం వీడియో చూస్తున్నాం కదా, ఆ చిటికిన వేలితో ఆ గోవర్ధన పర్వతాన్ని అలాగే తీసి ఉంచి ఒక గొడుగులాగా అక్కడ వారికి అంతా ఉంచారనమాట. ఆ 7 రోజులు అక్కడ ఉన్నటువంటి ప్రజలు అందరూ, రాధారాణి, గోపికలు అందరూ ఆయన్ని దగ్గరుండి చూసే భాగ్యాన్ని వాళ్ళు కలిగినందుకు చాలా ఆనందపడ్డారట. అలాగా పట్టి ఉంచినప్పుడు ఆ వర్షము కుండపోతగా పడుతూ ఆ కొండ ఆ కొండ కింద ఉన్నారు కాబట్టి ఆ పూర్తిగా వర్షం అంతా కూడా వారి మీదకు పడే విధంగా అయ్యేదట. అప్పుడు కృష్ణ భగవానుడు చక్రాన్ని పైకి అడ్డుగా ఉంచారట. చక్రం తిరుగుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆ వర్షపు నీరు పడినప్పుడు చెదరిపోతుంది, అంటే దూరానికి పడిపోతుంది. ఆ విధంగా ఆ చక్రాన్ని అక్కడ ఉంచడం వలన ఆ 7 రోజులు గడిచిన తర్వాత ఇంకా ఆ చక్రము అలాగే అక్కడే భూమి మీద పడడం, అక్కడ తీర్థం ఒక కుండ్ లాగా తయారవ్వడము, ఆ ఆ, అదే చక్ర తీర్థం అని అంటారు. అంటే ఒక్కొక్క దీనికి ఒక్కొక్క మందిరం ఉంటూ దాని యొక్క ప్రాముఖ్యత కూడా తెలిసే విధంగా మనము తెలుసుకోవచ్చు. ఇక అక్కడే ప్రయాణం చేసి వెళ్తే మనకు చక్లేశ్వర మహాదేవ్ మందిరం. ఇది ఆ, పరమశివుని యొక్క మందిరము. పరమశివుడు ఆ బృందావనానికి ఆయన అధిష్టాన దేవతగా ఉండి భక్తులందరికీ కూడా భక్తిని కలిగించే విధంగా చేస్తూ అక్కడ ఉన్నారు. అక్కడే సనాతన గోస్వామి కూడా ఆ, ఆయన ధ్యానం చేసేటప్పుడు దోమలన్నీ ఎక్కువగా ఉండడం వల్ల ఆయనకు అంతరాయం అయ్యి ఆయన ఇక్కడ ఉండకూడదు అని వెళ్ళిపోతున్నప్పుడు ఆ మహాదేవుడే బ్రాహ్మణి రూపంలో వచ్చి ఆ దోమలు వాటికి అన్నిటికీ కూడా ఇక మీద మీరు ఇక్కడ ఉండకూడదు అని శాపం ఇచ్చారు. ఆ ప్లేసే ఆ మందిరము అక్కడ. తర్వాత లక్ష్మీనారాయణ మందిరము. ఇక్కడ లక్ష్మీదేవి నారాయణుని విగ్రహాలు ఉంటాయి. మళ్ళీ గోవర్ధనుడి విగ్రహం ఉంటది. గోవర్ధన ఆ, ఇవి జరిగినప్పుడు ఉత్సవ విగ్రహాలు ఉంటాయి. వాటిని కూడా ఆ మందిరంలో ఉంచి ఉన్నారు. ఇక నెక్స్ట్ దాన్ ఘాటి. ఈ దాన్ ఘాటి అంటే ఏమిటి అంటే ట్యాక్స్, అంటే మనం ఇన్కమ్ ట్యాక్స్ కడతాం కదా, ఆ విధంగా ఇక్కడ కృష్ణుడు, కృష్ణుని స్నేహితులు అందరూ కూడా రాధారాణిని పన్ను అడుగుతారనమాట. పన్ను కట్టాలి నువ్వు అని. ఎందుకు అంటే రాధారాణి ఆ, దుర్వాసముని వచ్చారు అని తెలిసి ఆ ఆయనకు చాలా రకాలైన వంటలంతా తయారు చేసుకొని తన తోటి స్నేహితులతో ఆమె రావడం చూసి ఆ ఆ పసిగట్టారనమాట. ఒక స్నేహితుడు పసిగట్టి అతడు కృష్ణునికి చెప్పడం జరిగింది. ఈరోజు మంచి మంచి పిండి వంటలన్నీ మనం తినాలి అంటే ఎలాగైనా వాళ్ళను అడ్డగించాలి అని చెప్పినప్పుడు కృష్ణుడు వాళ్ళ స్నేహితులందరూ కూడా మారు వేషాలతో అక్కడికి రావడము, మేము ఇక్కడ వచ్చి ఇక్కడ అధికారులము,
మీరందరూ కూడా మాకు పన్నుని కట్టాలి. అంటే ధనాన్ని కట్టిన తర్వాతనే మీరు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాలి అంటే, అప్పుడు రాధారాణి అడిగారు, మీరేమి ఇక్కడ అదే మీ సొంతమా ఇది అలాగని అడిగినప్పుడు ఇంకా వాళ్ళు నవ్వుతూ అలాగ ఉండేసరికి ఇంకేం చేశారు, సరే మీరు పన్ను కట్టకపోతే మీరు తీసుకువెళ్ళే ఆహార పదార్థాలన్నీ మాకు ఇచ్చేయండి అన్నప్పుడు ఇక సందేహం వచ్చేస్తుంది. ఇక వారి డ్రెస్సులను అంతా పట్టి లాగినప్పుడు వారి వారి వేషాలు బయటకు వచ్చేసాయి అనమాట. ఆ ప్రదేశమే దాన్ ఘాటి అంటారు. ఇక్కడ గోపికలు అందరూ కూడా ఇక్కడ కృష్ణ భగవానుడు త్రిభంగిమలో ఒక మందిరం ఉంది, మూడు భంగిమలతో ఉండే మందిరం ఉంది. అదే కొద్ది దూరంలో భక్తి వేదాంత స్వామి యొక్క ఆశ్రమం కూడా ఉంది. అదే అదే భక్తి వేదాంత స్వామి ప్రభుపాద ఆమ్, ఈ బృందావనంకి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి కొన్ని రోజులు ఉండి ఆశ్రమంలో బస చేసేవారు అనమాట. తర్వాత అనియోర్ అనే ఒక మందిరము. అనియోర్ అంటే మనం ఇదివరకే తెలుసుకున్నట్లు ఆ గోవర్ధనుడు ఉన్నారు కదా, ఆ గోవర్ధనుడికి అన్ని ప్రసాదాలు అర్పించినప్పుడు తింటూ ఉన్నారు, ఇంకా కావాలి ఇంకా కావాలి నాకు, ఇంకా తృప్తి పడలేదు నేను అని అడిగారు. అదే అనియోర్ అంటారు. అనియోర్ అంటే ఇంకా కావాలి నాకు పదార్థాలు అని చెప్పే వార్త అనమాట. ఆ అలాగా ఆ మందిరము, ఆ గోవర్ధనుడి యొక్క విగ్రహం ఉన్నటువంటి మందిరం ఉంది. ఇంకా సంకర్షణ కుండ్. సంకర్షణ కుండ్ అంటే బలరాముడు, సంకర్షణుడు అంటే బలరాముడు కదా, ఆ బలరాముని యొక్క విగ్రహము అక్కడ ఆ కుండ్, ఆ ప్రాంతం కుండ్ అంటే కొలనులు అన్ని కూడా ఆ ప్రాంతంలో అక్కడ ఉన్నది. అది కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. ఇప్పటికి చూడండి ఎంతమందిని దర్శించాము. ఇక శ్రీ గోపాలరాయ మందిరము. శ్రీ గోపాలరాయ మందిరం మనము శ్రీల మాధవేంద్రపురి గారి గురించి తెలుసుకున్నప్పుడు శ్రీ గోపాలుడు ఆయన రావడము మాధవేంద్రపురికి కలలో కనిపించి చెప్పడము, నేను ఈ పొదలలో ఉన్నాను నన్ను వెలికి తీయండి అని చెప్పినప్పుడు అందరు స్థానికులు వెళ్ళి ఆ గోపాలుణ్ణి వెలికి తీశారు కదా, ఆ ప్రాంతమే అక్కడ ఉన్నది ఆ గోపాలరాయ మందిరం. ఆ గోపాలుని యొక్క మందిరం ఉంది. ఆ మందిరాన్ని కూడా దర్శించుకోవచ్చు. తర్వాత అలాగే ప్రయాణం చేసి వెళ్తే మనము గౌరీకుండ్, గౌరీకుండ్ పార్వతీదేవి యొక్క మందిరము అక్కడ కొలను ఉంది, అది దర్శనం చేసుకోవచ్చు. తర్వాత సురభి కుండ్. సురభి తెలుసు కదా, మన ఇంద్రుని దగ్గర ఉండేటువంటి ఆ ఆ సురభి, ఆ ఇంద్రుని యొక్క ఆ గోవర్ధన ఇది జరిగినప్పుడు ఇంద్రుడు చాలా గర్వితుడుగా ఉన్నాడు అప్పుడు. తర్వాత ఆ గర్వం అంతా పోయాక తన తప్పు తెలుసుకొని భయపడుతూ భగవంతుని పాదార విందాన్ని పొందాలని వచ్చినప్పుడు ఆయన ఈ గోవుని సురభిని మొదట పంపిస్తారనమాట. ఎందుకు అంటే బ్ర భగవంతునికి గోవులన్నా బ్రాహ్మణులన్నా చాలా ప్రియం. ఆ గోవుని చూస్తే ఆయన కోపం తగ్గిపోతుంది అనేసి ఇంద్రుడు సురభిని పంపించారు. ఆ సురభి అది అక్కడ ఆ మందిరం ఉన్నది, ఆ సురభి యొక్క మందిరము, అది దర్శనం చేసుకోవచ్చు. తర్వాత నిప్పాన్ కుండ్ అంటారు. నిప్పాన్ అంటే కదంబ వృక్షాలు, కదంబ చెట్టు ఉన్నాయి కదా, ఆ చెట్లు అక్కడ వనం లాగా ఉంటాయి, అందుకే అక్కడ నిప్పాన్ కుండ్ అంటారు. అక్కడ ఒక కొలను ఉంది, ఆ కొలను కూడా దర్శనం చేసుకోవచ్చు. తర్వాత గోవింద్ కుండ్. గోవింద్ కుండ్ ఏమిటి అంటే ఇంద్రుడు ఆ గోవర్ధన ఇది జరిగాక ఇంద్రుడు తన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపపడి భగవంతునికి ఐరావతం, ఆయన దగ్గర తెల్లరిగా ఉంటది కదా ఐరావతం, ఆ ఐరావతంని తీసుకొని వచ్చి అభిషేకం చేశారట కృష్ణ భగవానునికి. ఆ ప్రాంతమే గోవింద్ కుండ్ అని చెప్తారు. అక్కడ ఒక కొలను ఉంది, కుండ్, అది దర్శనం చేసుకోవచ్చు. తర్వాత అక్కడి నుంచి మనం అలాగే ప్రయాణం అయితే దోకా దావూజీ మందిర్. దావూజీ అంటే హిందీలో అన్న అని చెప్పడం. అన్న ఎవరు? బలరాముడు. బలరాముడు ఒకసారి ఈ ప్రాంతానికి వచ్చారట. అలాగ వచ్చినప్పుడు అక్కడ కృష్ణుడు రాధ వీరు నృత్యంలో ఉన్నారు, రాస నృత్యంలో ఉన్నారు. అక్కడ పొదలు లాగా ఉన్నాయి, ఆ పొదల దగ్గర
వారిద్దరే ఆ, నృత్యంలో ఉన్నారు. అలాంటప్పుడు బలరామునికి అది తెలిసి ఎలాగా ఆ నృత్యం చేస్తున్నారో చూడాలి అని ఆ పొదల దగ్గర వచ్చి అలాగే తొంగి చూస్తూ ఉన్నారట. అలాగ చూస్తూ ఉన్నప్పుడు ఆ పొదల్లో తగిలి ఆయన యొక్క కిరీటము కింద పడిపోయిందట. ఎప్పుడైతే కింద పడిందో అక్కడ కింద పెద్ద శిలువ రాయి ఉన్నది. ఆ రాయి మీద పడేసరికి అది అలాగే కరిగిపోయిందట. ఆ ఆయన యొక్క ఆ ముకుటం, ఆ ప్రాంతమే అది దావూజీ ఇది. అక్కడే భగవ బలరాముని యొక్క మందిరం కూడా ఉన్నది. బలరాముని మందిరం కూడా దర్శించుకోవచ్చు. తర్వాత అప్సర కుండ్, నవల్ కుండ్, ఈ రెండు కుండ్లు పక్క పక్కనే ఉంటాయి. ఏమిటి అప్సర కుండ్, నవల్ కుండ్ అంటే రాధారాణి శ్రీకృష్ణ భగవానుడు ఈ ప్రాంతానికి వచ్చి వాళ్ళు చక్కగా ఆనందంతో వాళ్ళు నృత్యం చేస్తూ ఈ ప్రాంతంలో గడిపేవారు. అలాగా గడిపిన ఆ ప్రాంతాల్లో ఈ రెండు కుండలు ఏర్పడ్డాయి, అప్సర కుండ్, నవల కుండ్ అని ఆ ప్రాంతాలు. ఉమ్, అంటే ఆ కుండలుగా మళ్ళీ మారిపోయారట కృష్ణుడు, శ్రీమతి రాధారాణి. అవే అప్సర కుండ్, నవల్ కుండ్. తర్వాత అదే ఆ, దగ్గరలోనే నరసింహస్వామి మందిరం కూడా ఉంది. ఇక్కడ నరసింహస్వామి మందిరం ఎందుకు ఉన్నారు అంటే ఆ బృందావన వాసులందరి బ్రజవాసులందరినీ కూడా రక్షించడానికి అందరూ ధైర్యంగా ఆయనకు వచ్చి పూజలు అర్పిస్తూ వాళ్ళనంతా కాపాడే భగవంతునిగా అక్కడ నరసింహస్వామి మందిరం కూడా. అంటే గోపికలు వ్రజవాసులందరూ కూడా ఆ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎలాంటి భయం లేకుండా కాపాడేవారట నరసింహస్వామి. తర్వాత పూచ్రీక లోటా బాబాజీ ఆలయము, ఇది చాలా గొప్ప ఆలయం. ఎందుకంటే ఒక భగవంతుని యొక్క ఒక స్నేహితుడు దాస్య రసంలో ఆయన నిరంతరము ఇప్పటికీ కూడా ఎదురు చూస్తూ ఉంటాడట. అంటే ద్వాపర యుగం గడిచిపోయింది, కలియుగం స్టార్ట్ అయ్యి జరుగుతూ ఉన్నది. అయినా కానీ ఈయన పేరే పూచరిక లోట బాబాజీ, బాబాజీ లాగా అయిపోయి అక్కడ ఇంకా కూడా ఆయన ఎదురు చూస్తూనే ఉన్నారట, కృష్ణయ్య ఎప్పుడు వస్తారు, ఎప్పుడు వస్తారు అని. ఏమిటి అంటే ఇతను కృష్ణ భగవానునికి స్నేహితుడు. ప్రతిరోజు వారి ఇంటి నుంచి తల్లిగారు ఇచ్చినటువంటి ప్రసాదాలు, లడ్డూలు అన్నీ తీసుకొచ్చి అందరూ కూడా తినేవారు. అలాగ ఉంటున్నప్పుడు ఒకసారి అక్రూరుడు కంసుడు పంపగా మధురకు తీసుకువెళ్ళడానికి వస్తారు. ఆ విధంగా బలరామకృష్ణులు ఆ రథంలో కూర్చొని వాళ్ళు ఉన్నప్పుడు ఆ, అదే వెళ్తూ ఉన్నప్పుడు ఈయన అడిగారట. అడిగి నువ్వు ఎప్పుడు తిరిగి వస్తావో అప్పుడే, అంతవరకు నేను ఏమి తినను, నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పారట. ఆ విధంగా ఇప్పటికీ కూడా ఆయన ఆ మందిరంలో ఎదురు చూస్తూ ఉంటారు అని అక్కడ చెప్తారు. ఇక సుతలవన్, సుతలవన్ అంటే అక్కడ పూర్తిగా నెమళ్ళు అన్ని ఆ ప్రదేశానికి వెళ్ళామంటే మనము ఇక నెమళ్ళతోనే ఆడుకోవచ్చు, అంత బాగా నెమళ్ళంతా తిరుగుతూ ఉంటాయి. శ్రీల రఘునాథ దాస గోస్వామి అక్కడ ధ్యానం చేసినటువంటి ప్లేస్. ఇక కదంబవనం, కదంబవనం అంటే తెలిసిందే కదా. అక్కడ ఎక్కువగా ముందు చెప్పిన విధంగానే ఇక్కడ కూడా నిప్పాన్ కొండలాగానే ఇక్కడ కదంబ వృక్షాలు ఎక్కువగా ఉంటాయి. అదే కదంబవన్. తర్వాత ఇంద్రకుండ్, ఇంద్రుడు ఎప్పుడైతే పశ్చాత్తాపపడి కృష్ణ భగవానుని పాదాలను తన కన్నీటితో కడిగాడట. అంటే అంత విలపిస్తూ ఆయన కన్నీరు భగవంతుని పాదాల మీద పడే విధంగా ఆయన చేసినటువంటి ప్రాంతము. ఆయన యొక్క కన్నీరే అక్కడ కుండగా ఏర్పడిందట, ఒక గుంటలాగా ఏర్పడింది. అదే ఇంద్రకుండ్. తర్వాత రుద్రకుండ్, రుద్రకుండ్ ఏమిటి? శివుడు ఆ, అదే కృష్ణ భగవాన్ యొక్క రాసలీలలను చూడాలి అని వచ్చారు కదా. అలాగ వచ్చినప్పుడు ఆ రాసలీలలో కూడా తాను ఒక గోపికగా మారి చూశారు. తర్వాత ఆయనకు ఆనంద బాష్పాలట ఆ నృత్యాన్ని చూసిన తర్వాత. అలాగే కంటి వెంట నీరు అలాగే ఉప్పొంగి ఆ నీరు అలాగే భగవంతుని మీద పడ్డాయట. ఆ పాదాల మీద పడినప్పుడు ఆ ప్రాంతము అంటే రుద్రుడు కూడా తన పాదాలతో భగవంతుణ్ణి అక్కడ అర్చించారు.
అదే అది రుద్రకుండు. బ్రహ్మ కూడా బ్రహ్మ కడిగిన పాదం అంటారు కదా, బ్రహ్మ కూడా అలాగే చేశారు. ఆ విధంగా రుద్రకుండు. తర్వాత జతిపుర, యతిపుర అనేది వస్తుంది. ఆ జతిపుర అంటే ఏమిటి అంటే, శ్రీల మాధవేంద్రపురి ఎప్పుడైతే ఈ గిరి ప్రదక్షిణ చేస్తూ పడిపోయారో, అప్పుడు చిన్న బాలకుడిగా కృష్ణ భగవానుడు వచ్చి ఆయనకు ఒక ముంతలో పాలనివ్వడం జరిగింది. ఆ పాలనిచ్చినటువంటి ప్రదేశమే ఆ జతిపుర, యతిపుర, రెండు ఒకటే పేర్లు. తర్వాత విలాసకుండ్. విలాసకుండ్ అనే చోటనే జాన్ అంజాన్ అనే చెట్లు ఉన్నాయట. వాటి పేర్లు జాన్ అంజాన్. ఆ ఆ విలాసకుండ్ ఏమిటి అంటే, రాధారాణి అక్కడికి వచ్చి తన చెల్లులతో, స్నేహితులతో, అష్టసకులతో అక్కడ వచ్చి కొద్దిసేపు కూర్చొని మాట్లాడుకునేవారు, ఆనందంగా గడిపేవారు. అలాగ ఉన్నప్పుడు ఆమె అదే గొలుసు పట్టీలు ఒకసారి తొలగిపోయాయన్నమాట. దానికోసం ఆమె వెతుకుతూ ఉంటే కృష్ణుడు కూడా అక్కడికి వచ్చారు. తాను కూడా వెదికే విధంగా ఇదవుతూ, నా మురళి కూడా ఇక్కడే పోయింది, నేను వెతుకుతున్నాను అని. ఇద్దరికి క్లాష్ అయింది. అంటే మేము ఇక్కడ వెతుకుతుంటే నువ్వు కూడా వచ్చి కావాలని ఇక్కడ వెతుకుతున్నావా, ఇదేమి నీకు ప్లేస్? ఇప్పుడు రాధారాణి కృష్ణ భగవాన్ మధ్య ఇలాంటి వాద సంవాదాలు జరుగుతూ ఉంటాయి. తర్వాత మళ్ళీ కూడా మామూలుగా అయిపోయేవారు. అలాగ చెప్పినప్పుడు ఉమ్, అక్కడ సరదాగా ఆ విధంగా నేను నా వేణువు కోసం వెతుకుతున్నాను, మీరు వెతకండి అంటూ అక్కడ ఒక ఒక ఉత్సాహమైనటువంటి వాతావరణం కల్పించి అక్కడ వాళ్ళు ఉన్నారట. అక్కడే ఈ జాన్ అంజాన్ అనే చెట్లు కూడా ఉన్నాయి కదా, ఆ చెట్ల దగ్గరనే వీళ్ళందరూ కూడా ఆడుకుంటూ ఒకరికొకరు దాగుడు మూతలు ఆడుకునే విధంగా ఆడుకునేవారట. అదే ఇక్కడ విలాస్ కుండ అంటేమి ఉత్సాహంగా జరిగినటువంటి ఆ, లీలలు అక్కడ. ఇక సఖిస్థలి. సఖిస్థలి అనే ఆ ప్రాంతంలో ఇప్పటికీ కూడా ఎవరైనా బృందావనంకి వెళ్ళి ఈ పరిక్రమ చేసేటప్పుడు ఆ ప్రాంతానికి వెళ్తే నిశ్శబ్దంగా వెళ్ళిపోతారు. ఎందుకు అంటే అక్కడ చంద్రావళి అనే సఖి ఉన్నది. ఎవరు ఈ చంద్రావళి అంటే, రాధారాణికి వచ్చి వ్యతిరేకం ఈమె. ఎందుకంటే నిరంతరము రాధారాణి అష్టసకులు, ఇష్టసకులు, ప్రియసకులు వీరందరితో కూడి కృష్ణ భగవానునికి సేవలు ఇస్తూ ఉంటారు కదా. ఈ చంద్రావళి ఏమంటే తాను సపరేట్గా, అంటే వేరుగా ఉండి తాను కూడా కృష్ణ భగవానికి సేవలు ఇవ్వాలి అని ఒక ఆ, జట్టుని ఏర్పాటు చేసుకున్నారనమాట. కాబట్టి రాధారానికి వ్యతిరేకంగా ఇదయ్యారు. అలాగా ఆమె ఉండే ప్లేస్ కాబట్టి ఆ, అక్కడ వెళ్ళిన వాళ్ళు ఆమెతో మనకు వద్దు, మనం రాధారాణి జట్టు కదా అన్నట్లుగా అక్కడ అందరూ శబ్దం లేకుండా వెళ్ళిపోతారట. అక్కడే రఘునాథ దాస గోస్వామి కూడా అక్కడ ఆ, ఆయన ధ్యానం చేసుకున్నటువంటి ప్లేస్ అని కూడా చెప్తారు. ఇక ఉద్ధవకుండ్. ఉద్ధవకుండ్, ఉద్ధవుడు వచ్చి ఆ భగవంతుడు అంతర్ధానం అయిపోయాక ఉద్ధవుడు అక్కడ వచ్చి అక్కడ కుండ దగ్గర ఆయన ధ్యానం చేశారట. ఆయన భగవంతుని ఏం కోరుకున్నారు? నేను అలాగే తీగలాగా, ఒక చెట్టుకు తీగ ఉంటది కదా, లత, అలాగా నేను ఈ ఉద్ధవ కుండలో నేను ఉండాలి. ఎందుకు అంటే ఇక్కడ ఎంతో మంది భక్తులందరూ వస్తారు, వారు పాదాలను స్పృశించాలి నేను. ఆ తీగలన్నీ ఉంటే మనం అలాగే దాటుకుంటూ తొక్కుతూ వెళ్తాం కదా, నడిచే పాదలో ఉంటే. అలాగా వారి స్పర్శ తగిలి వారి యొక్క ధూళి నా మీద పడాలి అని కోరుకున్నారట. ఆ విధంగా అయినప్పుడు ఎప్పుడైతే కృష్ణ భగవానుడు అంతర్ధానం అయిపోయారో వెంటనే ఆ రాణులందరూ కూడా దుఃఖిస్తూ ఉన్నారు. ఆ ఇదే ఇంకా మనకి దిక్కెవరు అని. కానీ యమున మాత్రము చాలా దుఃఖమే లేకుండా ఉన్నారట. యమున కూడా అష్టపత్నులలో ఒకరు ఉన్నారు కదా. అప్పుడు వీళ్ళందరూ అడిగారట, మేము ఇంత దుఃఖపడుతూ ఉంటే నువ్వు ఎలాగ ఆనందంగా ఉంటావు అంటే, నేను నా నది దగ్గరకు వచ్చేటువంటి భక్తులు భగవంతుణ్ణి శ్రవణం చేస్తూ, కీర్తిస్తూ, స్మరిస్తూ, కీర్తనలు చేస్తూ ఉంటే అవన్నీ రోజు వింటాను, అందుకని నాకేం దుఃఖం లేదు. మీరు కూడా అలాగ ఏదన్నా భాగవతము అలాగ కీర్తనలు వినాలి అంటే ఉద్ధవుని దగ్గరికి వెళ్ళండి, ఆయన్ని పిలవండి, వచ్చి మీకు భాగవతాన్ని ఉపదేశిస్తారు, మీకు దుఃఖం ఉండదు అంటే, వాళ్ళు ఆ రాణులంతా ఈ ఉద్ధవ కుండు దగ్గరికి వచ్చి
పిలిచారట. ఆయన ఎలాగ లత రూపంలో ఉన్నారు. ఆయన వచ్చి కూర్చొని వారందరికీ కూడా భాగవతాన్ని తెలియజేసినటువంటి ప్లేసు ఉద్ధవకుండు. దాని పక్కనే నారద కుండు కూడా ఉన్నది. నారద మహర్షి అక్కడ వచ్చి తపస్సు చేసినటువంటి ప్రదేశము. తర్వాత కుసుమ సరోవరం. ఈ కుసుమ అంటేమి పువ్వులు. ఇవి చాలా ఎక్కువగా ఈ ప్రాంతంలో చెట్లు, అంత అద్భుతమైన వనంలాగా కుసుమ సరోవరం అలాగా ఉండేదట. ఇక్కడ ప్రత్యేక ఏమిటి అంటే రాధారాణి ఆ, పూజ కోసము పువ్వులను కోయడం కోసము ఇక్కడికి వచ్చేవారట. అలాగ వచ్చి ఆ పువ్వులను అంతా కోస్తూ ఉంటే ఇక కృష్ణ భగవాన్ కూడా అక్కడికి వచ్చేసారు. ఈ పువ్వులన్నీ రోజు తీసుకెళ్ళిపోతున్నారు, మీరు మీ సకులు అందరు కూడా ఈ వనమే ఇదైపోతున్నట్టు అనిపిస్తుంది, ఏదో ఒకటి అలాగా మాట్లాడాలి. తర్వాత రాధారాణి కూడా దానికి జవాబు ఇవ్వాలి. అప్పుడు ఆనందం. అలాగా చేస్తున్నారు అంటూ ఆ, అనేసరికి మళ్ళీ రాధారాణి అన్నారు, ఈ వనం ఏమైనా నీ సొత్తా, నువ్వు నీవేమైనా వేసావా ఈ వనాన్ని అంటే, అలాగని కాదు, ఈ వనం అందరి ఇదే అయితే కూడా పువ్వులన్నీ రోజు తుంచేయడం వల్ల ఇదైపోతుంది అని కృష్ణుడు అన్నారట. తర్వాత ఆ, ఆ పువ్వులు ఒక్కొక్కటి అందుకోలేకపోతున్నారు రాధారాణి. అప్పుడు ఆయన జస్ట్ ఆ పిల్లన గ్రోవిని అలాగ తాకించగానే ఆ కొమ్మలన్నీ క్రిందకు వంగిపోయాయట. అప్పుడు పువ్వులన్నీ కోసుకున్నారు. ఇక ఇలాగే ప్రతివాదాలు ఆడుతూ ఆమె తీసుకువెళ్తూ ఉన్నప్పుడు ఆ పువ్వులన్నీ క్రింద పడిపోయాయట. క్రింద పడేసరికి ఇంకా వాటిని శుభ్రం చేసి ఇవ్వాలి కాబట్టి అక్కడ కృష్ణ భగవానుడు తన మురళితో ఒక కుండను తయారు చేసి ఆ నీటితో ఆ పుష్పాలను కడిగి స్వచ్ఛంగా రాధారానికి ఇచ్చినటువంటి ప్లేస్ అది. ఇక బ్రహ్మకుండ్. బ్రహ్మ కూడా బ్రహ్మ విమోహన లీల జరిగినప్పుడు తాను తెలుసుకోకుండా భగవంతుణ్ణి ఆ విధంగా వచ్చి ఆయనకు పశ్చాత్తాపాన్ని పొంది భగవంతునికి వందనం చేసినటువంటి ప్రదేశమే బ్రహ్మకుండ్. తర్వాత పంచతీర్థ పంచతీర్థాలు కలుస్తూ అక్కడ ఒక కుండ ఉన్నది. అంటే చూడండి, ఇన్ని కుండంలలో మనము వెళ్ళి అక్కడ నీటిని చల్లుకొని మందిరాలు చూస్తే ఎంత బాగుంటది. ఇంకా చివరగా రాధాకుండ్, శ్యామకుండ్. మనము రాధాకుండ్, శ్యామకుండ్ గురించి చాలాసార్లు తెలుసుకున్నాం. ఉమ్, ఈ ఆ, అదే అసురుడు ఎద్దు రూపంలో వచ్చినటువంటి ఆ ఎద్దుని సంహరించడం వల్ల ఆ బ్రహ్మహత్య పాతకం జరిగింది కాబట్టి రాధారాణి చెప్తారు, నువ్వు వెళ్ళి ఆ, నదిలో స్నానం చేసిరా అని చెప్పినప్పుడు, పుణ్య నదుల్లో చెప్పినప్పుడు కృష్ణ